ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి GSLV-F-15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకువెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణ్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశారు. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపారు. 3 చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్, ఆదిత్య, SRE మిషన్లు చేపట్టారు.